దయచేసి నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా రోమ 7వ అధ్యాయము 18వ వచనంలో మన పితరుడైనటువంటి పౌలు గారు ఇలాగ అంటున్నాడు. 7వ అధ్యాయము 8వ వచనం, రోమ పత్రిక 7వ అధ్యాయము దయచేసి 18వ వచనం చదువుదాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మొట్టమొదటిగా దేవుని ఎరిగే వ్యక్తి, ఎరిగి ఉన్న వ్యక్తి, ఎరగడానికి ముందుగా ఏమి ఎరగాల? ఎరిగినాననుకున్న వ్యక్తి ఏమి ఎరిగి ఉండాలంటే నా శరీరంలో మంచిది ఏది నివసింపదని మొట్టమొదటిగా ఎరగాలి. ఇది ప్రథమ క్లాస్. దేవుణ్ణి ఎరగడానికి ఒక వ్యక్తి ఎప్పుడు అన్వేషణ చేస్తాడు, ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకుంటాడు అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఈ దినాల్లో ప్రతి వ్యక్తి నేను బాగున్నాను అనుకునే దినాలండి. ఎదుటి వ్యక్తే చెడ్డవాడు, ఎదుటి వ్యక్తే పాడైపోయిన వ్యక్తి, ఎదుటి వ్యక్తే సాక్ష్యం కోల్పోయిన వ్యక్తి. అంటే మన కనులు ఏ వ్యక్తులనైతే చూస్తూ ఉన్నాయో ఆ వ్యక్తుల లోపాలు మనకు కనబడుతున్నాయి కనుక మన కనులు చెప్పిందే మనం నమ్మి ఆ ఎదుటి వ్యక్తులే చెడిపోయిన వాళ్ళు అని మనం అనుకుంటాం. కానీ ఎన్నడూ మానవుడు తన కన్నుతో తాను చూసుకోలేడు, ఇలా చూసుకోలేడు. అందుకని మనం ఎదుటి వ్యక్తులను గురించి ఎక్కువగా చెప్తాం. వాళ్ళందరూ పాడైపోయారు, వాళ్ళందరూ చెడిపోయారు, కాబట్టి నేను బాగున్నా. ఇతరుల గురించి చెప్పమంటే నోరు నచ్చేంత వరకు, నాలుక తిమ్మెర ఎక్కేంత వరకు మనం ఇతరుల గురించి చెడ్డగా చెప్తాము. పోనీ నిన్ను గురించి నువ్వు ఏం చెప్తావో చెప్పమంటే 2 4 అని వెంటనే ముగిస్తాం. అంటే మనం ఎంత భక్తిగా ఉన్నామో, ఎంత నీతివంతులమో, నేను మంచోని, నేను అందరిలాంటి వ్యక్తిని కాదు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, అపొస్తలుడైనటువంటి పౌలు తాను ఏమంటాడంటే నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇతరుల గురించి చెప్పంటే కొన్ని పేజీలు రాస్తాం, చెడ్డగా బ్యాడ్గా రాస్తాం. సో మనల గురించి రాసుకుందాం. ప్రొద్దున లేచి సాయంకాలం వరకు, లేక నాకున్నటువంటి 55 సంవత్సరాలు 56 సంవత్సరాల జీవితంలో నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుండి చేసిన పాపాల గురించి నేను రాసుకుంటాను ఒక పేపర్లో. అయితే అందరికంటే నేనంత భ్రష్టుడిగా కనపడతాను, అందరికంటే నేనంత చెడ్డవానిగా కనపడతాను. ఈ దినం ఎటువంటి అంటే అందరూ మంచి వాళ్ళు కాదు, నేనే మంచోని అనుకునే దినాలలో మనం ఉన్నాం. ఒకసారి ఒక పెద్ద దొర దగ్గర ఒక వ్యక్తి పనిచేసేవాడు దాసునిగా. ఆ దొరగారు రోజు తగ్గుతున్నాడు. తగ్గుతూ ఉంటే ఆయన నిద్ర అవటం లేదు. నిద్రపోయినప్పుడు తగ్గుతాడు, నడిచినప్పుడు తగ్గుతాడు, మేల్కొన్నప్పుడు తగ్గుతున్నాడు. విపరీతంగా తగ్గు వస్తుంది. ఆ తగ్గు తనకు డిస్టర్బ్ అయిపోతుంది, నిద్రపోవడానికి ఇంట్లో వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుంది అన్నదానికంటే అతను ఉప్పు కారం తిన్నాడు. కాబట్టి ఈ దాసుడు ఏమన్నాడంటే, అయ్యా అయ్యా మీరు వెళ్ళి ఒకసారి హాస్పిటల్ పోయి చూపించుకోవచ్చు కదా అని అన్నాడు. వెంటనే అన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఏరా నాకేమన్నా టీవీ జబ్బు ఉందా, నేనేమన్నా రోగంతో ఉన్నానా, ఏమనుకుంటున్నావు నువ్వు అని వెంటనే గద్దించేశాడు. పాపం సైలెంట్గా మంచి చెప్పి గద్దింపులు పడ్డాయి అని నెమ్మదిగా పోయి ఇంటికి పోయాడు. ఆ రాత్రి ఆ దొరగారు నిద్రపోతున్నారు. నిద్రపోతూ నాకు దగ్గు వస్తుంది, గత 2-3 నెలలుగా నేను బాధ అనుభవిస్తున్నాను, నా అన్నము నా ఉప్పు కారం తిన్నోడు కనుక నాకు కొంచెం సలహా ఇచ్చాడు, ఆయన నేను ప్రేమతో స్వీకరించగా గద్దించాను, చివాట్లు పెట్టాను, ఆయన వాడు చెప్పింది మేలే ఉండొచ్చేమో, ఒకసారి వెళ్ళి హాస్పిటల్కి పోయి చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్ళాడు. ఎక్స్రే తీసుకుంటే లంగ్స్ పూర్తిగా చెడిపోయాయి. అంటే పూర్తిగా మానవుడు చెడిపోయిన వాడుగా ఉంటాడు, పూర్తిగా చెడిపోయి ఉన్నాడు, పాడైపోయి ఉన్నాడు. ఆ పాడైనటువంటి స్థితి ఎక్కడైనా ఉందేమో చూపించుకోకు అని అంటే ఇంత చెడిపోయామంటున్నాడంటే ఎంత అహంకారం, ఎంత గర్వంతో మాట్లాడాడు. ప్రియుల లోపల మన ఆర్గన్స్ అన్ని చెడిపోయి ఉంటాం. పైకి బాగా ప్లేస్ చేస్తాము, మంచిగా సోపేస్తాము, మనం ఎంత శుభ్రంగా పైకి కనపడతాము, లోపల ఎంతగా మనం చెడిపోయి ఉంటాము. మానవులు చాలా లోపల చెడిపోయారు, చాలా పాడైపోయినారు. పైకి బాగా
బాగున్నారు, పైకి చూసేదానికే సున్నం కొట్టిన సమాధులాగా ఉన్నారు, లోపల అజితేంద్రముతో దోపుతో ఉంది, కడగబడిన పల్లెములే ఉన్నాము, లోపల ఆ చెడిపోయిన వాసనతో ఉంది. కాబట్టి పైకి ఈ రోజులో నామకార్థికంగా చాలా మందిని మనం పైకి బాగున్నామని అనుకుంటున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి అహంకారం కలిగి ఉంటున్నాడు, గర్వంతో ఉంటున్నాడు, నేను బాగున్నా, అందరూ బాగలేరు అని అనుకున్నటువంటి పరిస్థితి. నిజంగా పౌలు గారు అంటారు, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేను ఎగ్జాంపుల్గా మంచిది ఏది నివసింపదని చెప్పడానికి నన్ను నేను ఒకసారి ఆలోచన చేసుకున్నా. నా కంటిలో నుంచి వచ్చేది మంచిది కాదు, నా నోటిలో నుంచి వచ్చేది మంచిది కాదు, నా చెవిలో నుండి వచ్చేది మంచిది కాదు, నేను మంచినీరు తాగితే చెడిపోతా ఉంది, నేను మంచి ఆహార పదార్థాలు గుమాయింపు వచ్చే బిర్యానీలు తింటే అది చెడిపోతా ఉంది. కనుక మంచిగా సోప్ పెట్టి స్నానం చేసి వస్తే ఒక 10 నిమిషాల తర్వాత చర్మం మీద శ్వేతరంధ్రాల్లో అని చూస్తే వాసన. కనుక నువ్వు స్నానం చేయలేదు డాడీ, నువ్వు పక్కకు అని నా బిడ్డలు నన్ను నెట్టేస్తున్నారు, నా భార్య నన్ను నెట్టేస్తుంది. అయ్యో, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నువ్వు ఎరుగుదువా? మన శరీరం పూర్తిగా పాడైపోయింది, ఇందులో మంచిది ఏది నివసింపదు. మన శ్వేతరంధ్రాల ద్వారా వచ్చేది అంత పాడైపోయినది, దుర్వాసన, కంపు, శరీరంలో మంచిది ఏది లేదు. 10 నిమిషాలు నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండి నీ ఎదుటి వ్యక్తితో మాట్లాడు అని అంటాడు. ఒక్కసారి ఆ వాసన బ్రీతింగ్ తట్టుకోలేడు. జంతువుల వాసనైనా తట్టుకోగలుగుతున్నాడు, మృగాల వాసనైనా తట్టుకోగలుగుతున్నాడు, మనిషి వాసన తట్టుకోలేకపోతున్నాడు. అంటే అంత పాడుగా దేవుడు ఎందుకు చేశాడు ఈ దేహాన్ని? అంత చెడ్డగా దేవుడు ఎందుకు చేశాడు ఈ దేహాన్ని అనే ప్రశ్న మీకు కలుగుతుందా? దేవుడు అలా చేయలేదు. అలా చెడ్డగా ఎన్నడూ ఆ మంచి లేని దేహాన్ని, దుర్వాసన కొట్టే దేహాన్ని ఎప్పుడు ఆయన చేయలేదు. ఎందుకు తెలుసా? 7వ అధ్యాయం 17 వచనం రోమాపత్రిక. ఎప్పటి నుండి ఈ దేహం చెడిపోయింది? 7వ అధ్యాయం 17 వచనం రోమాపత్రిక 7వ అధ్యాయం 17 వచనం. కావున ఇప్పుడు దాన్ని చేయవలసి నా యందు నివసించు పాపమే. ఎందుకు నా మన దేహంలో మంచిది లేదు? నాలో ఏం నివసిస్తుంది? పాపము నివసించుతున్నది. నా దేహంలో పాపము రానంత వరకు ఈ దేహము ఈ సృష్టిలో ఉన్న జీవుల ప్రాణుల కంటే చాలా శ్రేష్టమైంది. నా కుమారుని శ్వాసన యెహోవా దీవించిన సేని శ్వాసలాగా ఉంది, అని పీల్చుకునేటట్టుగా ఉంది. మానవ దేహం అంతగా ఉంది. ఎందుకంటే చెడిపోయింది, మంచిగా లేకుండా ఉంది, పాడైపోయింది. అంటే నా యందు నివసించు పాపము. పాపము మన యందు ఎప్పుడైతే లోపల ప్రవేశించిందో, పాపము మన యందు ఎప్పుడైతే వచ్చి ఉన్నదో, ఆ పాపము ఏం చేసింది? పాపం వచ్చింది. ఆ పాపం లోపలికి వచ్చి ఏం చేసింది? 5వ వచనం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. రోమా 7వ అధ్యాయం 5వ వచనం. రోమా పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మానవ శరీర సంబంధమై ఉన్నప్పుడు మరణార్థమైన ఫలములను ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్య సాధకములై ఉన్నవి. పాపము మన శరీరంలోనికి వచ్చింది. ఎప్పుడైతే పాపం మన శరీరంలోనికి వచ్చిందో ఏం జరిగింది? మన అవయములలో పాపేచ్ఛలు కలిగాయి. 17వ వచనం చదవండి. 15వ వచనం. ఏలైనగా నేను చేయనది నేను ఎరగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయించున్నాను. కాబట్టి మంచి చేయాలనుకుంటాను, మంచివాడిగా బ్రతకాలనుకుంటాను, మంచి సాక్ష్యం కలిగి ఉండాలనుకుంటాను, నా భార్యతో చనిపోయిన తర్వాత మంచి టెస్టిమనీ సంపాదించుకోవాలనుకుంటాను, నా భర్తతో కూడా అంతే, నా పిల్లలతో కూడా అంతే, నా తల్లిదండ్రులతో కూడా అంతే. కానీ మంచి చేయాలనుకుంటాను, కానీ తీర్మానం చేస్తాను, డిసైడ్ అయిపోతాను, తీర్మానం చేసుకుంటాను, కానీ మళ్ళా నేను తప్పిపోతున్నాను. ఎవరో ఎక్కడో నా లోపల ఉండి నన్ను చెడగొడుతున్నారు, నన్ను చెడిపేస్తున్నారు. దయచేసి మనం గమనించాలా, పాడు చేస్తున్నారు. 19వ వచనం చూడండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు నేను చేయుచున్నాను. ప్రియులారా,
పాపము ఎప్పుడైతే మన శరీరంలోనికి ప్రవేశించిందో అప్పటి నుండి ఆ పాప సంబంధమైన వ్యక్తికి పుట్టినటువంటి మనిషి 51వ కీర్తన 5వ వచనం చెప్పింది ఏమని? నేను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నేను పాప జన్మతో పుట్టాను, నా యందు నివసించు పాపం. ఒక మనిషి యందు నివసించిన పాపము, ఆ పాపము నివసించిన మనిషికి పుట్టినటువంటి మనిషి పాపముతో పాప జన్మతో జన్మించాడు. అప్పటి నుంచి పాప జన్మతో పాపముతో నివసించి పాప జన్మతో పుట్టిన మానవుని శరీరం చెడిపోయింది, ఊహలు చెడిపోయాయి, తలంపులు చెడిపోయాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో మనిషి పాపముతో పుట్టాడు, పాపముతో జన్మించాడు. జన్మించిన మనిషిని ఆ పాపం ఏం చేసింది? ఊహలు, తలంపులు, ఆలోచనలన్నిటిని కూడా పాడు చేసింది. ముందుగా మంచి ఊహ, మంచి ఆలోచన పుట్టేది. పాపం ఎప్పుడైతే మనసులోనికి వచ్చిందో, పాపము వలన మనిషి ఎప్పుడైతే జన్మిస్తున్నాడో, పాపం ద్వారా జన్మించిన ప్రతి మనిషి ఊహ, ఆలోచన, తలంపులో పాప సంబంధమైనవిగా మారిపోయాయి, చెడిపోయాయి. కాబట్టి బాల్యము నుండి నరుడు చెడ్డవాడు. ఆదికాండం 8వ అధ్యాయంలో 20 వచ్చిన బాల్యము నుండి నరుల హృదయాలోచన చెడ్డది. కనుక మానవుని యొక్క హృదయములలో పాపేక్షలు జ్వరబడ్డాయి. అప్పటి నుంచి మనిషి మంచి లేకుండా ఉన్నాడు. నేను చెడిపోయినాను, నేను పాపిని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చిన శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. దయచేసి చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 19 వచ్చిన శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరి కూడిన ఆటపాటలు మొదలైనవన్నీ ఈ దేహంలోనికి వచ్చేసాయి. కాబట్టి ఎన్ని విధాలుగా మనిషి ఇలాగైపోయినాడని తలంచి, అయ్యో నేను ఇలా పాడైపోయినాను, నా దేహం పాడైపోయింది, నా తలంపుల ఊహలు పాడైపోయాయి, కనుక నా ఆలోచనలు పాడైపోయాయి, నా పాపములెన్ని, ఒకటా రెండా, పాపేక్షలన్నీ నా అవయములో ఉండి పూర్తిగా అన్ని అవయముల ఆర్గాన్స్ని చెడిపేసింది. పాపం లోపలికి వచ్చి పాపేక్షలను, అవయములన్నిటిలో పాపేక్షలు వచ్చేసాయి. కంటిలో పాపం, చెవులో పాపం, తలంపుల్లో, ఊహల్లో, అంతర్వాణిలో మొత్తం టోటల్ ఆ పాపం వ్యాపించింది. కనుక అరికాలు మొదలుకొని తల వరకు మనిషి చెడిపోయాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి మనిషి దేవుని ఎరుగుతాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం. యేసు ప్రభువుని ఎరగాలి అంటే మనిషి మొట్టమొదటిగా తన స్థితిని ఎరగాల. నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, నాలో పాపము నివసిస్తుంది, నా యందు నివసించిన పాపము నా యొక్క అవయవాలన్నిటినీ పాపేక్షలతో నింపేసింది. అప్పటి నుంచి పూర్తిగా నేను పాడైపోయాను. మంచి చేయాలనుకుంటే నేను చెడు చేస్తున్నాను, ఇంతగా నేను భ్రష్టుడైపోయినానని అప్పుడు అతడు గ్రహించి అన్వేషించి అలా తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుని అన్వేషిస్తాడు. కాబట్టి దేవుని ఎరగడానికి ముందుగా ఏం ఎరగాలి? ఒక మనిషి నా శరీరంలో మంచిది ఏది నివసింపదని ఎరగాల. కాబట్టి ఒక వ్యక్తి ఇప్పుడు కూర్చున్నాల్లో నేను దేవుని ఎరిగినానంటే ఆ వ్యక్తి ఎరిగిన వ్యక్తి మొట్టమొదటిగా నా యందు ఏది మంచిదే లేదని ఒప్పుకొని ఉండి ఉంటాడు. తెలుసుకొని ప్రభు దగ్గర ఆ విషయాన్ని సరిచేసుకొని ఉంటాడు. నేను మంచోని కాదు, ఆగురు అంటాడు, నేను పశుప్రాయుడును, ఐ మోర్ స్టూపిడ్, నేను పశుప్రాయుడును. భక్తులు చాలా మంది తమను తామే అసహించుకున్నారు, తిట్టుకున్నారు, ఈ రోత బ్రతుకును వాళ్ళు చెప్పుకున్నారు. కనుక ప్రేమైనటువంటి సహోదరులారా, దేవుని ఎరగడానికి ముందుగా మనం ఏం ఎరగాలంటే మనం మంచోళ్ళం కాదు, మనలో మంచి లేదని మనం ఎరగాలి. రెండవదిగా నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనము. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం.
ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనము. తెలుగులో మనకు జ్ఞాపకం ఉంచుకోనము అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎరుగు, నువ్వు ఎరుగు, తెలుసుకో. అంటే నీవు పాపము నీ యందు ఉంది, నీ పాపమును బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావని నువ్వు ఎరుగు. మనుషుడు చేసే క్రియ మంచిదే కానీ చెడ్డదే కానీ ఒక దినాన తీర్పులోనికి వస్తాము. అక్కడే ప్రసంగి 12:4లో రాయబడింది, మనుషుడు చేసే క్రియ మంచిదే కానీ చెడ్డదే కానీ ఒక దినాన తీర్పులోనికి తీసుకురాబడతాం. కాబట్టి ఆ దుర్మార్గులకు నీతిమంతులకు ప్రతి క్రియను బట్టి ఆయన తీర్పు తీర్చువాడై ఉన్నాడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం. దేవుడు భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినం ఉంది. మనం మంచి చేసిన చెడ్డ చేసిన అన్నదాన్ని బట్టి మనం తీర్పులోనికి వస్తాం. కాబట్టి పాపమును బట్టి మనం తీర్పులోనికి ఒక దినం మనం వస్తాం. న్యాయపీఠం మీదుగా మనందరం నిలబెట్టబడాలి అని మనం గ్రహించాలి, ఎరగాల. అపొస్తలుడైన పౌలు అంటాడు, అంధకారములు వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అంధకారములో ఉన్నటువంటి ఆ క్రియలన్నింటినీ బయటికి తీసుకొస్తాడంట. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం అండి. 4:5. కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చబడి ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అంధకారంలో ఉన్నటువంటి సంగతులను ప్రభువు వారు ఒక దినాన్ని బయటకు తీసుకొని వస్తాడు. అదే 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలా. దేహంతో జరిగించిన వాటిని బట్టి మనం తీర్పులోనికి తీసుకొని రాబడతాము. ఇప్పుడున్న లోకము తీర్పు కొరకై నిల్వ చేయబడినది. పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోయే దినాలు వస్తున్నాయి. మనిషి ఒక్కసారి వృద్ధి చెందవలేను, ఆ తర్వాత తీర్పు ఉంది. తీర్పులో దేవుడు తీర్పు తీర్చినప్పుడు అగ్నిగంధంతో మండు గుండములు పాలు పొంది ఆ భయంకరమైన మరణం ఉంది. కాబట్టి పాపము చేసినటువంటి దానికి తీర్పు ఉందని ఎరగాలి. దేవుని ఎరగడానికి ముందుగా దేవుని ఎరిగినాను అనుకున్నటువంటి వ్యక్తి మొదట ఏం ఎరగాలంటే, నా శరీరంలో మంచిది ఏది నివసింపదని మొదట ఎరగాలి. రెండవదిగా పాపమును బట్టి నేను తీర్పుకు గురైపోతాను, తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది అని గ్రహించాల. విచ్చలవిడిగా మరి ఆ పాపమును తీర్పు ఉందని తెలియకపోతే విచ్చలవిడిగా మనుషులు పాపం చేస్తారు. కానీ ఆ తీర్పు ఉందని స్టేషన్ ఉంది, పోలీసులు ప్రతి పలాంటి దానికి మనకు ఫైన్ వేస్తారని చెప్పినప్పుడు మనిషి తన వాహనాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాడు. లేదు, అతనికి తెలియనప్పుడు విచ్చలవిడిగా తప్పు చేస్తాడు. కాబట్టి తీర్పు ఉంది. ఆ తీర్పు పాపమును బట్టి తీర్పు ఉంది. ఆ విషయం మనం గ్రహింపు అయినప్పుడు ఆ తీర్పు ఉందని మనం జాగ్రత్తగా ఉండి పాపము నుండి మనం జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఎవరు దేవుని ఎరుగుతారు? నా శరీరంలో మంచిదేది నివసింపదని ఈ గ్రహించిన వ్యక్తి. రెండవదిగా తీర్పు ఉంది. ఒకరోజు ఈ శరీరంతో చేసిన మంచిది కానీ చెడ్డ వాటిని బట్టి ఒకరోజు తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది అన్న వ్యక్తి మాత్రము జాగ్రత్తగా ఉంటాడు, దేవుని ఎరుగుతాడు. 3వదిగా చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు అని ఎరుగుదుము. ధర్మశాస్త్రము ఎరుగుదుము, తీర్పు తీర్చబడని మనం ఎరగాలి. ఇక్కడ కూడా నువ్వు తెలుసుకో, క్రియల మూలమున నువ్వు చేసిన పాపమును బాపుకోవడానికి, నువ్వు తీర్పు నుండి తప్పించుకోవడానికి నువ్వు ఏదైనా సొంత ప్రయత్నం చేస్తావేమో, మరి సొంత క్రియను ఏదైనా చేస్తావేమో. చాలాసార్లు మానవులు యోగంలో మనం చూస్తున్నప్పుడు మరి చర్చిలు నిర్మాణం కొంతమంది చేస్తారు,
అంటే వారి పాపాన్ని తొలగించుకోవడానికి, తీర్పు నుండి తప్పించుకోవడానికి. కొందరు మంచి క్రియలు చేస్తారు, భోజనాలు, గోదానం, అన్నదానం, ఇలాగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దేని కొరకు? దేహంతో మంచిది ఏది లేదు, దీంతో పాపం చేశాము, దానికి తీర్పు ఉంది, ఆ తీర్పును తప్పించుకోవడానికి మనుషుడు ఏం ప్రయత్నం చేస్తాడంటే నీతి క్రియలు జరిగిస్తాడు, దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, ఇవన్నీ కూడా చేస్తాడు. ప్రియులారా, సజీవులలో ఒక్కడు కూడా దేవుడి దృష్టికి నీతిమంతుడు కాడు. కీర్తన 143:2. నీతి క్రియలు చేయడం ద్వారా మనం నీతిమంతులు కాగలమా? 142వ కీర్తన 3వ వచనం. రెండవ వచనం. బహు వినయంగా నేను ఆయన సన్నిధిని మొరపెట్టుచున్నాను, నా కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణం కృంగినప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి ఉంటున్నారు. సజీవులలో భూమి మీద నా స్వాస్థ్యము నీవే. కాబట్టి సజీవులైనటువంటి వ్యక్తులలో దేవుని సన్నిధిలో ఒకరు కూడా నీతిమంతులు లేరు. ఇక్కడ యోబు గ్రంథంలో ఉందండి, స్పష్టంగా మనం చూస్తాము. యోబు గ్రంథంలో చూడండి 25:5. యోబు గ్రంథం 25:5. యోబు గ్రంథం 25:5. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు ఆయన దృష్టికి పవిత్రమైనవి కావు. చూసారా, చంద్రుడు, నక్షత్రాలు దేవుని దృష్టికి పవిత్రమైనవి కాకపోతే క్రియల మూలమున నీవేమైనా పవిత్రుడు కావాలనుకుంటే కాలేవు. చంద్రుడిలో దేవుడు చూస్తున్నాడు, చంద్రుడిని, నక్షత్రములను దేవుడు చూస్తున్నాడు. కానీ చంద్రుడు ఏముందండి పాపం, నక్షత్రాలు ఏముందండి పాపం, కానీ అవి కూడా దేవుని దృష్టికి పవిత్రమైనవి కావు. ఎందుకు మనుషుడు నక్షత్రాలకు నమస్కారం చేస్తున్నాడు, చంద్రుడికి నమస్కారం చేస్తున్నాడు, సూర్యుడికి నమస్కారం చేస్తున్నాడు అంటే వాటిలో ఏమాత్రం కూడా పాపం లేదని. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది? దేవుని దృష్టికి చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు పవిత్రమైనవి కావు. కానీ వాటికి నమస్కారం చేస్తే నువ్వేమాత్రం కూడా తీర్పును తప్పించుకోలేవు. చాలా మంది వాటికి నమస్కారం చేసి తీర్పు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. 6వ వచనంలో ఇలా చెప్తున్నాడు, నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. చంద్రుడు, నక్షత్రాలే దేవుని దృష్టికి పవిత్రమైనవి కాకపోతే పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి ఏమి చేసి మంచివాడవుతాడు, ఏం చేసి మంచివాడవుతాడు. అందుకని రోమా 3వ అధ్యాయం 23వ వచనంలో అన్నాడు. రోమా 3వ అధ్యాయము 23వ వచనంలో అన్నాడు. 3:23. దయచేసి చూడండి, రోమా పత్రిక 3వ అధ్యాయము 28లో ఉందండి. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎరుగుదుము. అంటే క్రియల మూలమున మనుషుడు నీతిమంతుడు కాడు. కనుక మనం బాల్యం నుండి చేసే పాపం మనలో మంచి లేని స్థితిని కలిగించింది. అది మన జన్మతా మనలను మంచివారిగా కాకుండా పూర్తిగా చెడవేసింది. అయితే మనం తీర్పుకు గురైపోయి ఉన్నాము. ఈ తీర్పు నుండి తప్పించుకోవడానికి ఏదైనా సొంత నీతిక్రియ ఏదైనా నువ్వు చేస్తావేమో. ఆ నీతిక్రియ ఒకటి సూర్యుడికి నమస్కారం చేస్తావేమో, చంద్రుడికి నమస్కారం చేస్తావేమో, వాటికి పూజిస్తావేమో. ఆ క్రియ చేసిన దేవుడి దృష్టికి నువ్వు నీతిమంతుడు కావు. ఎందుకంటే అదే దేవుని దృష్టికి నీతిమంతుడు పవిత్రమైనవి కానప్పుడు వాటికి నమస్కారం చేసే, వాటిని ఆరాధించి నీ దోషమును, తీర్పును తప్పించుకోవాలని ప్రయత్నం చేసే నీవు ఎలాగో వాటికి నమస్కారం చేసి ఆ దోషమును నువ్వు తప్పించుకుంటావు ఆ క్రియలు చేయడం ద్వారా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువుగా క్రియల మూలమున ఏ మనిషి దేవుడి దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడని మనము ఎరుగుదము. క్రియల మూలమున ఏ మనిషి నీతిమంతుడుగా
తీర్చబడడు. ఎందుకంటే మానవ నీతి క్రియలు దేవుని దృష్టికి ఒరిగిపోయలేదు. కాబట్టి చాలా మంది భూలోకంలో అద్వితీయమైనటువంటి దేవుణ్ణి మరి ఎరగడానికి, తెలుసుకోవడానికి యేసు ప్రభువు దగ్గరికి రావడం చిన్నతనముగా భావించి వారు పాపం వల్ల ఉందని, పూర్తిగా వారి దేహం, వారి అంతరంగాలు పాపంతో నింపబడ్డాయని, దీనికి తీర్పు యమగుండం ఉందని, పాతాళం ఉందని గ్రహించి ఆ పాతాళం యొక్క శిక్షను తప్పించుకోవడానికి మనిషి ఏదో ఒక క్రియను చేస్తూ ఉన్నాడు. సూర్య నమస్కారం, చంద్రునికి, నేలవంకకు, నక్షత్రాలకు నమస్కారం చేస్తున్నాడు. కానీ అవి సృష్టించిన దేవుని దృష్టికి పవిత్రమైనవి కానప్పుడు నీవు వాటి సాగరపడి నమస్కారం చేసి నువ్వు పవిత్రుడు కాలేవు అంటే ఈ ప్రయత్నం విఫలమైపోతుంది. కాబట్టి నేను క్రియల మూలమున నీతిమంతునిగా చేయబడనని గ్రహించినప్పుడు మనము అద్వితీయమైన సత్యదేవుని దగ్గరికి ఇంకా కొంచెం ముందుకు వస్తాము. నా శరీరంలో మంచిది నివసింపదు అని ఎరిగినప్పుడు నిజమైన దేవుడు తెలుసుకోవడానికి ఒక అడుగు వస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత మరి మనము ఆ తీర్పు ఉందని తెలుసుకుంటాము. ఆ తీర్పును తప్పించుకోవడానికి కొన్ని క్రియలు మనం చేస్తాము, ముందుకు వస్తాము. ఆ క్రియలు మంచివి కాదన్నప్పుడు ఇంకొంచెం స్టెప్ చేస్తాము. చేస్తూ చివరికి మనం ఆ తండ్రి దగ్గరికి చేరుకుంటాము. దయచేసి 4వదిగా గ్రహించాలి. దయచేసి చూడండి, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును. ఏమని అడగాల? నేను ఎవరినైతే నమ్మాను, ఎవరినైతే విశ్వసించానో పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, నేను ఈ సృష్టిలో ఒక దైవముని నేను ఎరిగాను. ఆ దైవము యెహోవాగానే మొదటిగా చూశాను. తర్వాత ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి నేను నిత్య జీవానికి పాత్రుడైనాను. నేను ఎరిగిన వాడిని, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఏమని? ఆయన జన్మపాపం లేనివాడని, కర్మపాపం లేనివాడని, ఆయన జీవించిన 33 సంవత్సరాల జీవితంలో ఏ పాపము లేనివాడని, ఆ తర్వాత చనిపోయి సమాధి చేయబడి మృతుల్లో నుంచి లేచినాడని నేను ఎరుగుదును. ఏ వ్యక్తికి కానీ ఎక్కడ కానీ ఎవరికి హాని చేయని వాడని నేను ఎరుగుదును. ఎరిగి నేనేం చేసినానంటే నా ఆత్మను ఆయనకు అప్పగించినాను. కన్నడ చూడండి, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలనని రూఢిగా నమ్ముచున్నాను. ఏమి నేను డిపాజిట్ చేసుకున్నా, నేను ఆయన దగ్గర ఏం డిపాజిట్ చేసుకున్నా, ఆయన దగ్గర నేను పెట్టుకున్నా, నమ్మి ఎరిగి పెట్టుకున్నా. ఆయన దగ్గర ఏమి పెట్టుకున్నామంటే నా ఆత్మను బ్యాంకులో నేను డిపాజిట్ చేస్తున్నాను. అంటే నా ప్రభువు దగ్గర నేను నా ఆత్మను డిపాజిట్ చేశాను. బ్యాంకులో డిపాజిట్ చేస్తే సంవత్సరానికి కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, మనీ ఇంక్రీజ్ అవుతుంది. ₹1,00,000 పెడితే ఒక సంవత్సరానికి 2-3 వేల రూపాయలు మరి ఇంక్రీజ్ అవుతుంది. అవును అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నమ్మిన వాడిని ఎరుగుదును. నేను ఒక బ్యాంక్ని నమ్మాను, నేను ఒక ట్రస్ట్ను నమ్మాను, నేను ఒక సంస్థను నమ్మినాను, నేను ఒక కంపెనీ నమ్మినాను. నాకున్నదంతా అప్పగించినాను. అపనమ్మకం ఏమీ లేదు. అయితే అప్పగించినందుకు నేను ఇంక్రీజ్ చేయబడ్డాను. ఒక దినమున నా ప్రభువుని నేను నమ్మాను, నేను నా ఆత్మనాన్ని డిపాజిట్ చేసినాను. ఆ ఆత్మను తన రాకడకు నిందారహితంగా కాపాడగలడు. నిందారహితముగా, ఏ నింద లేకుండా జకర్యా ఎలిజబెత్తులు దేవుని సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి నిందారహితులుగా ఉన్నారంట. అంటే ఏ నింద లేదు, అపరాధం మోపబడలేదు అన్నమాట. ఎవరు కూడా అపరాధం మోపలే. ఈయన ఇటువంటి వాడని, ఆయన ఇటువంటి వాడని అపరాధం మోపబడలే. కాబట్టి ఎలాగూ మరి నీ ఆత్మను పవిత్రంగా మరి నువ్వు ఉంచుకోగలిగినావు, కాపాడుకోగలిగినావు అంటే నేను యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగాను, నా ఆత్మను ఆయనకు అప్పగించినాను, డిపాజిట్ చేసినాను. ఆయన ఒకరోజు రాకడ దినములో వడ్డీతో కూడా
సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు శ్రీ గర్భమందు జన్మించాడు. కన్య గర్భమున జన్మించాడు. పాపము లేని జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆయన ఎందుకు పాపం లేదు, ఆయన పాపం చేయలేదు అని వ్రాయబడింది. ఆయన ఎవరికి హాని చేయలేదు. కొట్టబడుటకును మరి తన శరీరమును అప్పగించాడు. తన సమస్తమును కోల్పోయినాడు. తానే నష్టపోయాడు. పూటబడిన వాడు చెడిపోతాడని వ్రాయబడిన ప్రకారం ఆయన పూర్తిగా తానే నష్టపోయాడు, కానీ ఎవరిని నష్టపరచలేదు. అటువంటి దైవము సృష్టిలో ఆయన ఈయనలాగానే ఉంటాడు. సృష్టికర్త ఈయనై ఉంటాడు. ఈయన కాకుండా ఇంకా ఈయనలాగా ఇంకా మరొకరు ఇప్పటి వరకు నేను చూడలేదు. కనుక ఈయనను నేను నమ్మాను, ఈయనను నేను ఎరిగాను. ఎరిగి నా ఆత్మను చిల్లర వాటికి, తప్పుడు వాటికి, కర్రకు రాయికి దైవత్వం పోలి ఉండదని చెప్పినప్పుడు దానికి నేను అప్పగించకుండా ఈయనకు నా ఆత్మను అప్పగించుకున్నాను. దయచేసి కీర్తన 31:5, 31వ కీర్తన 5వ వచనం, 31వ కీర్తన 5వ వచనం, 31వ కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎవరి చేతికి? అద్వితీయ సత్యదేవుడు యెహోవా సత్యదేవా. ఎవరికి అప్పగించినాడంట? ఎవరికి ఆత్మను అప్పగించినాడంట? యెహోవా సత్యదేవా, నీ చేతికి నా ఆత్మను అప్పగించినాను. అద్వితీయుడు సత్యదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన నా ఆత్మను నిందారహితముగా కాపాడగలడని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. నువ్వు చెప్పగలవా? 1980వ సంవత్సరం జనవరి 8వ తేదీ నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా రక్షకునిగా నేను అంగీకరించాను. అప్పటి నుండి పాపము నుండి ఈ దేవుడు కాపాడుతున్నాడు. సినిమాలు చూడకుండా కాపాడాడు. పాపము చేయకుండా కాపాడాడు. పాపం ఎన్ని విధాలుగా ఉంటుందో అన్ని విధాలైన పాపం నుండి ఆయన నన్ను కాపాడాడు. నా ఆత్మ మలినం కాకుండా కాపాడాడు. నా ఆత్మను ఆయన చేతులు పెట్టుకున్నాను. నేను కర్ర చేతుల్లో ఆత్మను పెట్టుకోలేదు, రాయి చేతుల్లో పెట్టుకోలేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు నా ఆత్మను అప్పగించలేదు. ఈయన చేతికి నా ఆత్మను అప్పగించాను. నా ఆత్మను, ఆ పదార్థాన్ని ఆయన రాకడలో నిందారహితంగా మంచిగా ఆయన కాపాడాడు ఇంతవరకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ ఆత్మను ఈ సత్యదేవునికి అప్పగించకుండా నీ స్వంత ప్రయత్నము వలన నీవు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, సృష్టిలో దేవుడు సృష్టించిన వస్తువులను నమ్మి విశ్వసించి వాటిని అప్పగిస్తే అవే పవిత్రము కావు, వారే పవిత్రులు కారు, వారే కాపాడుకోలేనప్పుడు తమ ఆత్మను, మీ ఆత్మను ఎలాగూ కాపాడతారు? దేవుని ఎలాగూ కాపాడతారు? మీ ఆత్మను స్వర్గం ఎలా తీసుకెళ్తారు? కాబట్టి ఒక సరైనటువంటి విధానాన్ని ఆలోచించు, ఒక సరైనటువంటి మార్గాన్ని తెలుసుకో. ఆ సరైనటువంటి మార్గమే సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎరుక చేశాడు. కాబట్టి నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఆయన నా ఆత్మను నిరపరాధిగా ఉంచాడు. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు నా ఆత్మను నేను అప్పగించుకున్నాను. 1 పేతురు 4:19, 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగిస్తున్నారండి మీ ఆత్మను? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు నీ ఆత్మను అప్పగించుకో. పౌలు అంటున్నాడు, నేను నమ్మకమైన సృష్టికర్తకు నా ఆత్మను అప్పగించుకున్నాను. నా ఆత్మను నిందరహితంగా కాపాడినాడు, సత్యదేవుడు కాపాడినాడు. ఓ తిమోతి, నీవు కూడా అప్పగించుకో. ఆ మంచి పదార్థాన్ని ఆత్మకు మలినము కాకుండా నీ ఆత్మను దేవుని రాకడ వరకు నిందారహితంగా